ఊళ్ళు తిప్పిన వీడియో క్యాసెట్. వీడియో తీసేది నువ్వేనా అని శ్రీనివాస్ అడగడంతో వీడియో కెమెరా సరిచేసుకుంటున్న రాజు, అవును సార్, ఇంతకీ ఇక్కడ ఏం ఫంక్షన్ జరగబోతోంది? ఇంట్లో మీరు తప్ప ఎవరూ కనిపించడం లేదే అని రాజు అక్కడ ఏ సందడి సందోహం లేకపోవడం చూసి ఆశ్చర్యంగా అన్నాడు. ఈరోజు నా పుట్టినరోజు. ఇంట్లో నేను నా భార్య మాత్రమే ఉన్నాం. స్నేహితులు బంధువులు ఇతర ఆహ్వానితులు ఇంకో గంట తర్వాత వస్తారు. ఇంతకీ నేను ముందుగా నిన్ను ఎందుకు పిలిచానంటే, నా భార్యకు వీడియో అంటే ఇష్టం లేదు. అందుకని నువ్వు ఆమెకు తెలియకుండా ఈరోజు ఫంక్షన్ మొత్తమంతా వీడియో తీయాలి అని శ్రీనివాస్ అన్నాడు. అదెలా కుదురుతుంది సార్? ఇంత పెద్ద కెమెరా ఎక్విప్మెంట్ తీసుకొని ఆమెకు తెలియకుండా వీడియో తీయడానికి వీలు పడదు సార్ అని రాజు అన్నాడు. అదిగో ఇప్పుడే నువ్వు ఆ ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్ళిపో. ఆ కిటికీ గుండా వీడియో తీ. ఇంకో 10 నిమిషాలలో నా భార్య ఇక్కడకు వచ్చి ఈ గదిని అలంకరించబోతోంది. ఆమె ఇక్కడకు రాగానే నువ్వు వీడియో తీ. వరుసగా 3 గంటల సేపు ఆపకుండా తీ అని శ్రీనివాస్ అన్నాడు. అలాగే సార్ అంటూ రాజు వీడియో కెమెరా ఇతర సరంజామా ఒక తోలు బ్యాగ్ తీసుకొని శ్రీనివాస్ చూపించిన ఆ ఎదురుగా ఉన్న గదిలోకి వెళ్ళి అక్కడ కిటికీ దగ్గర కెమెరా అమర్చి తయారుగా ఉన్నాడు. కొంతసేపటికి శ్రీనివాస్ భార్య ఆ గదిలోకి హడావిడిగా వచ్చి, ఏవండి, ఏమిటండి ఇది? ఈ గదిని కాస్త శుభ్రంగా ఉంచకూడదు? మరో గంటలో అందరూ వస్తారు అంటూ గబగబా సామాన్లు సర్దసాగింది. రాజు అంతా వీడియో తీయసాగాడు. 10 నిమిషాలకు 10 మంది గుంపుగా అక్కడికి రావడంతో ఆమె కంగారుగా, ఎవరు మీరు అని అడిగింది. ముందు నీ మొగుణ్ణి పిలు, వాడికి మేమెవరో తెలుసు అంటూ ఒకడు మీసాలు మెలివేయసాగాడు. ఆ మాటలకు లోపల నుండి శ్రీనివాస్ గబగబా బయటకు వచ్చి, అరే రామారావు, నువ్వా? ఏమిటి ఇక్కడికెందుకొచ్చావు అని అడిగాడు. శ్రీనివాస్, నువ్వు చెక్ పోస్ట్ అధికారిగా ఉన్నంత మాత్రాన అన్యాయాలు జరగకూడదా? దొంగ సరుకులు ఊరు దాటి వెళ్ళకూడదా? అయినా ఈ ఊళ్ళో నేనొక పెద్ద మనిషినని తెలిసి కూడా నా 4 లారీలు ఆపి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తావా? అందుకు నీకొక బహుమానం ఇవ్వాలనుకొని వచ్చాను అని పెద్దగా నవ్వాడు రామారావు. రామారావు, ఇది ఇల్లు. నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే పోలీస్ స్టేషన్లో మాట్లాడు, ఇక్కడ కాదు. దయచేసి వెళ్ళిపో అని శ్రీనివాస్ అన్నాడు. ఆహా, అలాగేం. నేనెప్పుడో అక్కడికి వెళ్ళి నా లారీలు విడిపించుకొని వెనక్కు తెచ్చుకున్నాను. అయితే అసలు నేనేమిటో, నా సంగతేమిటో నీకు తెలియజేయాలనే ఇలా వచ్చాను అంటూ పెద్ద కత్తిని బయటకు తీశాడు. అంతలో శ్రీనివాస్ భార్య వచ్చి భయంతో ఏడుస్తూ, అయ్యా, దయచేసి నా భర్తనేమీ చేయకండి. ఇక మీదట ఆయన మీ లారీలను ఆపరు. ఈసారికి దయచేసి వదిలేయండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అని బతిమాలుతూ అన్నది. ఆ పని ముందే చేసుండాలి. ఇప్పుడు నా లారీలు బయటకు తేవడానికి కొన్ని లక్షలు ఖర్చయింది. వీడు బతికుంటే వీణ్ణి చూసి ఇంకో 4 నన్నెదిరిస్తారు. ఇంక నా వ్యాపారం జరగదు. అడ్డు తప్పుకోవే అంటూ ఆమెను బలంగా పక్కకు తోసి శ్రీనివాస్ ఛాతీ మీద అడ్డంగా ఒక వేటు వేశాడు. ఆ వేటుకి శ్రీనివాస్ గట్టిగా అరిచి కింద పడ్డాడు. అతని భార్య అరుస్తూ అతని పైన పడింది. రామారావు రెండోసారి కూడా శ్రీనివాస్ను నరకబోయాడు. కానీ శ్రీనివాస్కి ఆమె అడ్డం పడడంతో ఆ దెబ్బ ఆమెకు తగిలింది. అంతే, భార్య భర్తలు ఇద్దరూ క్షణంలో శవాలుగా మారారు. రామారావు కత్తికి అంటుకున్న రక్తాన్ని అక్కడున్న గుడ్డతో శుభ్రంగా తుడిచి, ఇక రండ్రా, ఎవరైనా వస్తే మనకు ప్రమాదం అంటూ బయటకు చరచరా నడిచాడు. వెంట వచ్చిన మనుషులు అతన్ని అనుసరించారు. ఈ అంతటినీ వీడియో తీసిన రాజుకి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒళ్లంతా చెమటలు పట్టాయి. అక్కడ జరిగింది తాను వీడియో తీసిన సంగతి వాళ్లకు తెలిసిందంటే తన ప్రాణాలు తీస్తారు. దీన్ని పోలీసులకు అందజేస్తే వాళ్ళు కోర్టుల వెంట నన్ను తిప్పుతారు. ఆ సమయంలో ఈ రామారావు అనుచరులు తనను చంపడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందువలన ఈ సంగతి ఇక్కడే మర్చిపోయి ఈ క్యాసెట్ని ఇంట్లో ఎక్కడైనా దాచేయాలి అని అనుకుని రాజు గబగబా గది నుండి బయటకు వచ్చి వేగంగా ఇంటివైపు నడిచాడు. అరగంట తర్వాత రాజు అన్న రాము ఆ ఇంటికి వచ్చాడు. తలుపులు వేసి ఉండడంతో కాలింగ్ బెల్ నొక్కాడు. అదే రోజు 9 గంటలకు రాము స్నేహితుని ఇంట్లో ఏదో ఫంక్షన్ జరగనున్నది.
ఆ ఇంట్లో ఫంక్షన్ పూర్తయిన తర్వాత ఆ ఫంక్షన్ని కూడా వీడియో తీయడానికి రాజుని తీసుకెళ్లాలని రాము అక్కడికి వచ్చాడు. ఎంతసేపటికి తలుపులు తెరవకపోవడంతో తలుపులు వెనక్కు తోశాడు. తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. సార్ అంటూ రాము లోపలికి అడుగు వేశాడు. ఎదురుగా రక్తపు మడుగులో ఉన్న 2 శవాల్ని చూసి అదిరిపోయాడు. ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని చుట్టూ ఉన్న 3 గదులు వెతికాడు. తన తమ్ముడు రాజు ఎక్కడికెళ్ళాడో, వాళ్లను ఎవరు చంపారో తెలియక ఆ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా అక్కడ నిలబడిపోయాడు. అంతలో ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగిన శబ్దం వినపడడంతో అయోమయంలో నుంచి తేరుకొని ఇక అక్కడ ఉండడం ప్రమాదమని గబగబా రాము బయటకు వచ్చాడు. ఎదురుగా ఉన్న ఇన్స్పెక్టర్ ఏ యాగు అంటూ పట్టుకున్నాడు. అంతలో పోలీసులు లోపలికి వెళ్లి చూసి సార్ ఇక్కడ 2 వ్యక్తులు దారుణంగా హత్య చేయబడ్డారు అని అరిచాడు. రామును వెనక్కు లాగి ఒరేయ్ ఎవడ్రా నువ్వు, వీళ్ళనెందుకు చంపావు అని గట్టిగా గర్జించాడు. సార్ వీళ్లను నేను చంపలేదు, నా తమ్ముడు వీడియోగ్రాఫర్. ఈరోజు ఈ ఇంట్లో ఫంక్షన్కి మా తమ్ముడు వస్తాననడంతో అతని కోసం నేను వచ్చాను. నేను వచ్చేసరికి ఒక్కరు కూడా ఇంట్లో లేరు, అందువలన భయంతో తిరిగి వస్తూ ఉంటే మీరు పట్టుకున్నారు అని రాము భయంగా అన్నాడు. ఏరా నా దగ్గర నువ్వు కథలు చెబుతున్నావా? నా 60 ఏళ్ల సర్వీస్లో ఇలాంటి కట్టు కథలు నేను చాలా విన్నాను. చెప్పు, వాళ్ళనెందుకు చంపావు? మర్యాదగా చెప్పకపోయావంటే నీ ప్రాణం తీస్తాను అని లాఠీ పైకి తీశాడు ఇన్స్పెక్టర్. రాము చేతులు జోడించి సార్ నిజంగా నాకేమీ తెలియదు, నన్ను నమ్మండి, ప్లీజ్ నా మాట నమ్మండి, నన్ను అన్యాయంగా ఇందులో ఇరికించకండి అని వేడుకున్నాడు. దొరికిన ప్రతి హంతకుడు ఇలాగే చెబుతాడు. అయినా దొంగ ఎవరో దొర ఎవరో మాకు తెలియకపోతుందా? ఆ మాత్రం కనిపెట్టలేని చచ్చు దద్దమ్మలనుకున్నావా పోలీసులంటే? అనవసరంగా కొట్టకూడదని మంచిగా అడుగుతున్నాను. నువ్వు నా దెబ్బలు రుచి చూడనిదే చెప్పనంటున్నావు. పదరా స్టేషన్కి, అక్కడ నీతో నిజం చెప్పిస్తాను అంటూ ఇన్స్పెక్టర్ రాముని జీపులో ఎక్కించాడు. జీపు వేగంగా ముందుకు కదిలింది. ఇల్లు చేరిన రాజు ఆ క్యాసెట్పై గుర్తు కోసం శ్రీనివాస్ అని స్కెచ్ పెన్తో రాసి తన టేబుల్ పైన పెట్టాడు. అంతలో పనికుర్రవాడు వచ్చి సార్ మీకోసం గంట క్రితం మీ అన్న ఇక్కడికి వచ్చారు, మీరు శ్రీనివాస్ గారింటికి వెళ్ళారని చెప్పడంతో గబగబా అటు వెళ్ళారు అని అన్నాడు. అయ్యో అక్కడికి వెళ్ళాడా, ఎంత పని జరిగింది అంటూ రాజు గబగబా బయటకు వచ్చి ఆ కుర్రాడితో మా అన్న వస్తే ఇక్కడే ఉండమని చెప్పు అంటూ వీధిలోకి పరిగెత్తాడు. రాజు అక్కడికి చేరేటప్పటికి పోలీసులు శవాల్ని వ్యాన్లో ఎక్కిస్తున్నారు. రాముని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారని పక్కింటి వారి ద్వారా తెలిసి పోలీస్ స్టేషన్కు రాజు పరిగెత్తాడు. దారిలో అతని మిత్రుడు లాయర్ గోపాల్ ఎదురు పడడంతో జరిగింది వివరంగా రాజు అతనికి చెప్పాడు. అంతా విన్న గోపాల్, రాజు నువ్వేం భయపడకు, ఆ క్యాసెట్ నీ వద్ద ఉన్నంత వరకు మీ అన్నకు ఎలాంటి అపాయం రాదు. కానీ తొందరపడి ఆ క్యాసెట్ సంగతి ఇప్పుడు ఎవరికీ చెప్పకు, చెబితే ముందు ముందు నీకే అపాయం. ముందా కేసు కోర్టుకు రాని, ఇంతలో నువ్వు ఆ క్యాసెట్ నాకు తెచ్చివ్వు, తక్కిన విషయాలు నేను చూసుకుంటాను అని అన్నాడు. చాలా థ్యాంక్స్ గోపాల్, ఇప్పుడే ఒక్క క్షణంలో ఆ క్యాసెట్ తెచ్చి నీకిస్తాను, నువ్వింట్లోనే ఉంటావు కదా అంటూ రాజు ఇంటికి పరిగెత్తాడు. ఇంటికి వచ్చిన రాజు తన టేబుల్పై ఉంచిన ఆ క్యాసెట్ అక్కడ లేకపోవడంతో పిల్లవాడిని పిలిచి అడిగాడు. కొంచెం సేపటి క్రితం 2 అమ్మాయిలు వచ్చి కిందటి వారం వారి ఇంట్లో వాళ్ల బాబు పుట్టినరోజు ఫంక్షన్ మీరు వీడియో తీశారట కదా, ఆ క్యాసెట్ కావాలని అడిగారు. పేరు అడిగాను, బాబు పేరు శ్రీనివాస్ అన్నారు. మీ టేబుల్పై శ్రీనివాస్ అని రాసి ఉన్న క్యాసెట్ కనబడడంతో వారికిచ్చాను, వారిచ్చిన డబ్బు ఆ కవర్లో పెట్టాను అని కుర్రవాడన్నాడు. కొంప ముంచావు కదరా, ఆ పిల్లవాడి క్యాసెట్ ఆ బీరువాలో పెట్టాను, ఇక్కడ పెట్టిన క్యాసెట్ చాలా ముఖ్యమైంది అంటూ రాజు హతాశుడై అన్నాడు. సార్ మీరు కంగారు పడకండి, నాకు వాళ్ల ఇల్లు తెలుసు, ఇప్పుడే వెళ్ళి ఆ క్యాసెట్ తీసుకొస్తాను అంటూ ఆ కుర్రవాడు సర్రున బయటకు పరిగెత్తాడు. సాయంత్రం 6 గంటలకు వెళ్ళిన పిల్లవాడు రాత్రి 10 గంటలైనా రాకపోవడంతో రాజుకి అనుమానం వచ్చి అక్కడికి దగ్గరలో ఉన్న వాడింటికి వెళ్ళాడు. ఇంట్లో ఆ పిల్లవాడు కాలుకి కట్టుతో పడుకొని ఉన్నాడు. అతని పక్కన తల్లిదండ్రులు నిలబడి ఉన్నారు. వాళ్ళు రాజును చూడడంతోనే ఏడుస్తూ, బాబు నువ్వు మా వాడిని ఎక్కడికో వెళ్ళమని చెప్పావట, వాడు చీకట్లో వేగంగా పరిగెత్తుతూ ఒక గుంటలో పడిపోయాడు, దగ్గరున్న వారు వాణ్ణి పైకి లేవదీశారు,
సరిగ్గా దేవుడి పుణ్యాన మేము అటుగా వస్తూ పిల్లాణ్ణి చూసి వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళి ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చాం అని అన్నారు. వాడు క్యాసెట్ కోసం ఆ ఇంటికి వెళ్ళలేదని తెలుసుకొని జేబులో ఉన్న 200 వారికిచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారి రాజు తిన్నగా ఆ క్యాసెట్ తీసుకున్న వారింటికి వెళ్ళాడు. బయట నిల్చున్న ఒక ముసలి వ్యక్తి ఎవరు కావాలి బాబు అని అన్నాడు. రాజు జరిగిందంతా వివరంగా చెప్పడంతో ఆయన, అయ్యో, నిన్న మా అమ్మాయి ఇక్కడికి వచ్చి క్యాసెట్ తీసుకుంది. నా మనవడు పుట్టినరోజు క్యాసెట్ అది. ఆమె నిన్న రాత్రే మద్రాసుకు వెళ్ళిపోయింది అని అన్నాడు. అయ్యో సార్, నాకు ఆ క్యాసెట్ అర్జెంటుగా కావాలి. మీ మనవడు శ్రీనివాస్ పుట్టినరోజు క్యాసెట్ ఇదిగో నా దగ్గరే ఉన్నది. మా పనిపిల్లవాడు పొరపాటున ఆ క్యాసెట్ మీ వాళ్ళకిచ్చాడు. అది నాకు కావాలి. ఎలాగైనా అర్జెంటుగా అది ఇక్కడికి తెప్పించండి అని రాజు దాదాపు ప్రాధేయపడుతున్నట్లుగా అడిగాడు. సరే, మా అమ్మాయికి ఫోన్ చేసి వస్తాను అంటూ ఆయన లోపలికి వెళ్ళి కొంతసేపటికి వచ్చి, మా అమ్మాయికి అంతా చెప్పాను. ఇంకో 2 రోజుల్లో మా అల్లుడు ఇక్కడికి పని మీద వస్తున్నాడట. అతనితో ఆ క్యాసెట్ పంపిస్తానన్నది. నువ్వు 2 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చావంటే ఆ క్యాసెట్ పట్టుకెళ్ళవచ్చు అని ఆ ముసలి వ్యక్తి అన్నాడు. చాలా థ్యాంక్స్ సార్, నేను 2 రోజుల తర్వాత వస్తాను అంటూ రాజు తిన్నగా గోపాలింటికి వెళ్ళి జరిగింది చెప్పాడు. నువ్వేం భయపడకు రాజు, మనకు టైం చాలా ఉంది. 2-3 రోజులైనా పర్వాలేదు. అంతలో ఈ కేసు కోర్టుకు వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను మాట్లాడతాను. అనవసరంగా నువ్వేం బెంగ పెట్టుకోకు అని ధైర్యం చెప్పి రాజును ఇంటికి పంపించాడు గోపాల్. రాజుకి ఆ 2 రోజులే 2 యుగాలుగా గడిచాయి. ఆ 2 రోజులు అతను వీడియో తీయడానికి బయటకు వెళ్ళలేదు. జరగబోయేదాన్ని తలుచుకుంటూ ఆలోచించసాగాడు. పోలీస్ స్టేషన్కు వెళ్ళి రాముని కలిసి జరిగింది రహస్యంగా అతనికి చెప్పి ఎలాగైనా అతన్ని కాపాడతానని ధైర్యం చెప్పి వచ్చాడు. 2 రోజుల తర్వాత రాజు తిన్నగా ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ముసలి వ్యక్తి కంగారుగా బయటకు వస్తూ కనబడడంతో, సార్, నా క్యాసెట్ వచ్చిందా అని ఆతృతగా అడిగాడు. ఉండవయ్యా నువ్వు, మా అల్లుడు వస్తున్న కార్ నెల్లూరికి ముందు గ్రామం వద్ద యాక్సిడెంట్ అయిందట. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది. నేను అక్కడికే వెళ్తున్నాను. నువ్వు నాతోరా, క్యాసెట్ ఆ కారులోనే ఉంటుంది అని అనడంతో రాజు మాట్లాడకుండా ఆయన వెంట నడిచాడు. కొన్ని గంటలకు ఇద్దరూ యాక్సిడెంట్ జరిగిన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే దెబ్బలు తిన్న వారిని హాస్పిటల్లో చేర్పించినట్లు అక్కడి వారు చెప్పారు. రాజు కారులో ఏమైనా వస్తువులు ఉన్నాయా అని చూశాడు. ఏమీ కనిపించలేదు. అందువలన ఆయనతో కలిసి హాస్పిటల్కు వెళ్ళాడు. ఆయన అల్లుడికి దెబ్బలు ఎక్కువగా తగల్లేదు. అందువలన రాజు ముందుగా వెళ్ళి తన క్యాసెట్ గురించి అడిగాడు. ఆయన తన మంచం పక్కన ఉన్న తోలు సంచి తీసి అందులో వెతికాడు. ఆ క్యాసెట్ లేదు. అర్రే, ఇందులో పెట్టిన క్యాసెట్ ఏమైంది అని అనుకోసాగాడు. అంతలో అక్కడికి వచ్చిన నర్స్, సార్, ఈ తోలు సంచి యాక్సిడెంట్ జరిగిన 10 అడుగుల దూరంలో పడి ఉందని పోలీసులు చెప్పారు. అది మీదే అయి ఉంటుందని ఇక్కడ ఇచ్చి వెళ్ళారు. ఏమైనా ముఖ్యమైన వస్తువులు పోయాయా అని అడిగింది. అంతలో రాజు, అవును సిస్టర్, చాలా ముఖ్యమైన వీడియో క్యాసెట్ అందులో ఉంది. ఇప్పుడు ఆ క్యాసెట్ కనిపించడం లేదు అని కంగారుగా అన్నాడు. యాక్సిడెంట్ జరిగిన స్థలంలో ఎదురుగా ఒక గుడిసె ఉంటుంది. అక్కడికి వెళ్ళండి. అక్కడ వీరభద్రయ్య అనే రైతు ఉంటాడు. అసలు ఆ యాక్సిడెంట్ సంగతి పోలీసులకు అతనే చెప్పాడు. పోలీసులు వచ్చే వరకు అతను అక్కడే ఉన్నాడు. అందుకని అతనికి ఏమైనా తెలిసి ఉండవచ్చు. వెళ్ళి అడగండి అని నర్స్ అన్నది. అలాగే సిస్టర్ అంటూ రాజు వేగంగా బయటకు పరిగెత్తి ఆఘమేఘాల మీద యాక్సిడెంట్ జరిగిన స్థలానికి ఎదురుగా ఉన్న ఇంటి ముందున్న వ్యక్తిని చూసి, మీరేనా వీరభద్రయ్య అని కంగారుగా అడిగాడు. అవును. ఇంతకీ నువ్వెవరు బాబు? నిన్నింతవరకు నేను చూసినట్టు లేదే అని ఆ ముసలి వ్యక్తి అన్నాడు. రాజు ఓపికగా ఆయనకు జరిగింది చెప్పి ఆ క్యాసెట్ గురించి అడిగాడు. ఆ తోలు సంచి నేనే తీశాను. పోలీసులు వచ్చే వరకు భద్రంగా పట్టుకోమని నా మనవడికిచ్చాను. ఒకవేళ వాడు అంటూ బయటకు వెళ్ళి దూరంగా ఆడుకుంటున్న మనవణ్ణి పిలిచాడు. కొన్ని క్షణాల్లో 10 ఏళ్ల వయసున్న పిల్లవాడు పరిగెత్తుకు వచ్చి, ఏం తాత, ఎందుకు పిలిచావు అని అన్నాడు. ఒరేయ్, నీకు తోలు సంచి ఇచ్చాను కదా, అందులో నుండి ఏదైనా తీశావా అని గట్టిగా అడిగాడు. ఆ పిల్లవాడు బెదురు చూపులతో తల వంచుకొని నిలబడిపోయాడు. అంతలో రాజు జేబులో నుండి 10 రూపాయలు తీసిస్తూ, బాబు, అందులో ఒక వీడియో క్యాసెట్ని నువ్వు తీసావు కదూ, అది ఎక్కడ దాచావు? ఈ 10 రూపాయలు తీసుకొని దాన్ని నువ్వు నాకిచ్చేయి. నువ్వు చాలా మంచివాడివి కదూ అని లాలనగా అడిగాడు.
పిల్లవాడు 10 రూపాయలు తీసుకొని ఆ క్యాసెట్ని నెల్లూరు వెళ్తున్న చంద్రంగాడికి 10 రూపాయలకు అమ్మాను. వాడు రాత్రికి తిరిగి వస్తాడు. వాడు వచ్చిన తర్వాత ఇస్తాను అంటూ తుర్రున పారిపోయాడు. అంతలో వీరభద్రయ్య, నువ్వు భయపడకు బాబు, ఆ చంద్రం ప్రతిరోజు నెల్లూరు వెళ్ళి రాత్రికి ఇక్కడికే వచ్చేస్తాడు. అదిగో ఆ కనపడుతున్న గుడిసె వాడిదే. నువ్వు చీకటి పడే వరకు ఇక్కడే ఉండు. వాడి వద్ద నుండి ఆ క్యాసెట్ తీసుకొని నీకిస్తాను అని అన్నాడు. సరే అని రాజు అక్కడే ఉండిపోయాడు. రాత్రి 12 గంటలైనా చంద్రం రాకపోయేసరికి గాబరా పడుతున్న రాజుతో, నువ్వీ రాత్రికి ఇక్కడే పడుకో బాబు, వాడు తెల్లవారేసరికి తప్పకుండా ఇక్కడికే వస్తాడు అని వీరభద్రయ్య అనడంతో ఇక చేసేది లేక రాజు ఆరుబయట పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత రాజు నిద్ర లేచేసరికి వీరభద్రయ్య విచారంతో, బాబు, చంద్రం రాత్రే నెల్లూరు నుండి వచ్చేశాడట. సారా తాగి అల్లరి చేస్తూ ఉంటే పోలీసులు పట్టుకొని లాకప్లో పెట్టారట. ఈ విషయం నాకిప్పుడే తెలిసింది. అందుకని నువ్వక్కడికి వెళ్తే నీ క్యాసెట్ నీకు దొరకవచ్చు అని అన్నాడు. రాజు ఏమీ మాట్లాడలేక పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళాడు. ఇన్స్పెక్టర్, నేను విజయవాడ నుండి వస్తున్నాను. ముఖ్యమైన వీడియో క్యాసెట్ మీరు రాత్రి అరెస్ట్ చేసిన చంద్రం వద్ద ఉన్నది. ఆ సంగతి అతన్ని అడిగి తెలుసుకోవాలి. నేను అతనితో మాట్లాడవచ్చా అని రాజు అనగానే, అదేం కుదరదిప్పుడు. రాత్రి వాడు బాగా తాగి అల్లరి చేశాడు. దాంతో వాడు బాగా దెబ్బలు తిన్నాడు. వాడు చేసిన అల్లరికి 100 రూపాయలు జరిమానా కట్టి వాణ్ణి తీసుకెళ్ళు అని ఇన్స్పెక్టర్ కోపంగా అన్నాడు. చంద్రం నాకేం కావాల్సిన వాడు కాదు సార్. ఆ క్యాసెట్ విషయం మాట్లాడి వెళ్ళిపోతాను అని అన్నాడు. నాకు తెలుసయ్యా, నువ్వు వెళ్ళిపోతే వాడికి జరిమానా కట్టేవాళ్ళెవరూ లేరు. నీకు వాడితో అవసరమున్నది కాబట్టి నువ్వే 100 రూపాయలు జరిమానా కట్టి వాణ్ణి బయటకు తీసుకెళ్ళి ఏమైనా మాట్లాడుకో, నాకు అవసరం లేదు అని ఇన్స్పెక్టర్ అన్నాడు. బాధ్యత గల ప్రభుత్వ ఉద్యోగిగా ఇన్స్పెక్టర్ ఆ విధంగా కేర్లెస్గా మాట్లాడడంతో రాజుకు కోపం వచ్చింది. కానీ తన కోపం అక్కడ పనికిరాదని జేబులో ఉన్న 100 రూపాయలు జరిమానా కట్టాడు. అరగంట తర్వాత రాజు చంద్రాన్ని బయటకు తీసుకొచ్చి జరిగిందతనికి వివరంగా చెప్పి ఆ క్యాసెట్ గురించి అడిగాడు. అది విన్న చంద్రం, అయ్యో, నాకా సంగతి తెలియక నెల్లూరులో ఒక వీడియో షాప్ వాడికి 50 రూపాయలకు ఆ క్యాసెట్ని అమ్మేశాను అని అన్నాడు. చంద్రాన్ని చాచి ఒక లెంపకాయ కొట్టాలనిపించింది రాజుకి. అయినా కోపాన్ని బలవంతంగా అణచుకొని, చంద్రం, నేను వెళ్ళి దాన్ని తీసుకుంటాను, ఆ షాప్ అడ్రస్ ఇవ్వు అని ఒక కాగితంపై ఆ షాప్ అడ్రస్ రాసుకొని దగ్గరలో ఉన్న ఒక బస్ ఎక్కి నెల్లూరు చేరాడు. వీడియో షాప్ అతను రాజు చెప్పింది విని కొంచెం ఆలోచించి చిన్నగా నవ్వి, నాకు తెలుసు ఇలా కొన్ని క్యాసెట్లు పనికి వస్తాయని, అందుకే డబ్బులిచ్చి కొంటూ ఉంటాను అని అన్నాడు. అది చాలా ముఖ్యమైన క్యాసెట్ సార్, దయచేసి నాకివ్వండి. ఇదిగో మీరా చంద్రానికి ఇచ్చిన 50 రూపాయలకు మరో 50 చేర్చి 100 రూపాయలు ఇస్తాను అంటూ జేబులో నుంచి 100 రూపాయల కాగితం తీసి టేబుల్ పైన పెట్టాడు రాజు. అతను 100 రూపాయల నోట్ తీసుకొని నవ్వుతూ, రాజు, 50 రూపాయలిచ్చి నేను ఆ క్యాసెట్ కొన్న మాట నిజమే, కాదనను. కానీ ఇప్పుడు కనీసం 500 ఇస్తే గాని దాన్నివ్వను అని అన్నాడు. ఇది చాలా అన్యాయం. నేను వెంటనే పోలీసులకు ఈ సంగతి చెబుతాను అని కోపంగా అన్నాడు. చెబితే చెప్పుకో, నాకేమీ భయం లేదు. ఎందుకంటే ఆ క్యాసెట్ నా వద్ద ఉందనడానికి ఏ ఆధారమూ లేదు. ఒకవేళ ఆ చంద్రం చెప్పిన ఆ తాగుబోతువాడి మాటలు ఎవరూ నమ్మరు. ఇంతకీ దాన్నెక్కడ దాచానో ఎవరికీ తెలియదు. ఆలస్యం చేస్తే దాని రేటు ఇంకా పెరుగుతుంది అని వీడియో షాప్ ఓనర్ అన్నాడు. సరే, 500 ఇస్తాను, కానీ ఇప్పుడు కాదు. ప్రస్తుతం నా వద్ద అంత డబ్బు లేదు. నేను విజయవాడ వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. అంతవరకు దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచు అంటూ కోపంగా రాజు బయటకు వచ్చాడు. మర్నాడు రాజు పక్కింటి వారి వద్ద 500 రూపాయల అప్పు తీసుకొని మళ్ళీ నెల్లూరు వచ్చి షాప్ ఓనర్కిచ్చాడు. అతను ఆ డబ్బు తీసుకోకుండా, ఆ డబ్బు మీరే ఉంచుకోండి అని అన్నాడు. రాజు ఆశ్చర్యంగా, అదేమిటి, మీరు అడిగింది 500 కదా అని అన్నాడు. అది నిన్నటి రోజు రేట్. రాత్రి ఆ క్యాసెట్ చూసిన తర్వాత దాని విలువ తెలుసుకున్నాను. అందువలన రేటు పెరిగింది. ఇప్పుడు నాకు 5,000 కావాలి అని అతనన్నాడు. మీకు పిచ్చి పట్టిందా? రోజుకొక మాట మాట్లాడుతున్నారు. నాకు మీతో మాట్లాడడానికి ఇప్పుడు సమయం లేదు. మర్యాదగా ఆ క్యాసెట్ నాకివ్వండి అని రాజు కొంచెం గట్టిగానే అన్నాడు. చూడు బాబు, నీ బెదిరింపులకు నేను బెదరను.
అందులో ఎవరో ఇద్దరిని కత్తితో చంపుతున్నట్టు వివరంగా ఉన్నది. అంటే దాని విలువ కొన్ని లక్షలుంటుంది. నేను అత్యాశాపరుణ్ణి కాను. అందుకే నాకు 5,000 చాలంటున్నాను అని అతనన్నాడు. మీకు నా బాధ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. దానివల్ల నాకేం లాభం లేదు. అన్యాయంగా పోలీసుల చేతుల్లో చిక్కుకున్న మా అన్నను బయటకు తీసుకురావడానికి మాత్రమే క్యాసెట్ ఉపయోగపడుతుంది. కానీ ఇప్పటికే నేను చాలా డబ్బు ఖర్చు చేశాను. ఇక నాకు తిరగడానికి ఓపిక లేదు. దయచేసి దాన్నివ్వండి అని రాజు అన్నాడు. రాజు, నువ్వు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు. నాకు 5,000 కావాలి. వారం రోజులుగా ఒక అప్పులవాడు నా ప్రాణం తీస్తున్నాడు. వాడికి 5,000 ఇస్తే నా ప్రాణం కుదుట పడుతుంది. ఇప్పటికిప్పుడు నాకు 5,000 నువ్వు తప్ప ఇంకెవరూ ఇచ్చేవాళ్లు లేరు. ఒకరోజు ఆలస్యమైనా పర్వాలేదు. నువ్వు మీ ఊరు వెళ్ళి డబ్బు తీసుకురా. ఆ క్యాసెట్ భద్రంగా ఉంచుతాను. ఇక ఈ విషయంగా నేను మాట్లాడను అని అతను విసురుగా షాపులోకి వెళ్ళిపోయాడు. రాజుకు ఏడుపు వచ్చినంత పనైంది. నడి వీధిలో నిలబడి బోర్న ఏడవాలనుకున్నాడు. అయినా అతనికి తెలియకుండా కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలసాగాయి. గుండె బాధతో అలాగే బయట వీధిలో కూర్చుండిపోయాడు. కొంతసేపటికి ఒక పిల్లవాడు రాజును పిలిచి తనతో రమ్మని ఒక కాఫీ హోటల్కు తీసుకెళ్ళాడు. ఆ పిల్లవాడు రాజుతో, సార్, నేను ఆ వీడియో షాప్లో పనిచేస్తున్నాను. మీరు నిన్నటి నుండి మా ఓనర్తో ఏదో మాట్లాడుతున్నారు. ఆయన చాలా చెడ్డవాడు. మీరు చాలా బాధపడుతున్నారు. మీ సమస్య ఏమిటో చెబితే నేను చేయగలిగిన సహాయం చేస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న రాజు ఏడుకొండల స్వామి పైనుండి దిగివచ్చి తన ముందు నిల్చున్నట్లు తలుచుకొని 2 చేతులతో ఆ కుర్రవాడికి నమస్కారం పెట్టి కళ్ళనీళ్లు ఆపుకొని క్యాసెట్ గురించి వివరంగా చెప్పాడు. మీరేం భయపడకండి సార్. మీకెలాగైనా ఆ క్యాసెట్ను తెచ్చిస్తాను. ఇంతకు దాని మీద ఏదైనా ఆనవాలు పెట్టారా? ఎందుకంటే ఆనవాలుంటే కనిపెట్టడం సులభమవుతుంది కదా అని కుర్రవాడన్నాడు. దానిపై శ్రీనివాస్ అని స్కెచ్ పెన్తో రాశాను అని రాజు అన్నాడు. సార్, మా ఓనరు ముఖ్యమైన క్యాసెట్లు ఇంట్లోనే దాస్తాడు. అవసరమైనప్పుడు నన్నింటికి పంపుతాడు వాటిని తీసుకురమ్మని. నేను అమ్మగారిని ఆ క్యాసెట్ అడిగి తీసుకొస్తాను. మీరు నాతో రండి, ఆ క్యాసెట్ మీకు తెచ్చిస్తాను అని కుర్రవాడన్నాడు. ఈరోజు నువ్వు నాకు ఈ సహాయం చేసినట్లు రేపాయనకు తెలిస్తే నిన్ను ఊరికే వదులుతాడా అంటూ రాజు అనుమానంగా అడిగాడు. ఎందుకు వదులుతాడు సార్? నన్ను బయటకు గెంటుతాడు. అయినా పర్వాలేదు. ఒక మంచివారికి సహాయం చేసిన తృప్తి నాకు మిగులుతుంది. నా గురించి మీరు ఆలోచించకండి. ముందు నాతో రండి అంటూ ఆ పిల్లవాడు రాజుని తన వెంట తీసుకెళ్ళాడు. అమ్మగారు, ఇంటి నుండి క్యాసెట్ తీసుకురమ్మని అయ్యగారు చెప్పారు అని ఆ పిల్లవాడనడంతో ఆమె కోపంగా, ఏ క్యాసెట్టో నాకెలా తెలుస్తుందిరా? ఆ గదిలోకెళ్ళి ఏది కావాలో నువ్వే తీసుకో అని కసిరింది. ఇది ఒక రాక్షసి అని మనసులో అనుకుంటూ పిల్లవాడు గదిలోకి వెళ్ళి చిన్న పెట్టెను తెరిచి అందులో శ్రీనివాస్ అని రాసున్న క్యాసెట్ తీసుకొని, అమ్మగారు, ఒక క్యాసెట్ తీసుకెళ్తున్నాను అంటూ బయటకు వచ్చి, సార్, ఈ క్యాసెట్టేనా అని రాజుకు చూపించాడు. రాజు దాన్ని తీసుకొని, హమ్మయ్య, ఇదే నా క్యాసెట్. నన్నెంతో తిప్పించి ఎన్ని వేలు ఖర్చు చేయించింది. నిజంగా నువ్వు మామూలు పిల్లవాడివి కాదు. ఆ ఏడుకొండల స్వామి కిందకు దిగి నాకు సహాయం చేసినట్లున్నది అని పట్టరాని సంతోషంతో అన్నాడు. సార్, నేనొక సాధారణమైన పిల్లవాణ్ణి. అయినా మిమ్మల్ని ఇన్ని ఊళ్ళు తిప్పిన ఈ వీడియో క్యాసెట్ని జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని అన్నాడు. తప్పకుండా, నీ సహాయం ఎన్నటికీ మరువను. ఇదిగో ఈ 500 నా కానుకగా తీసుకో అంటూ రాజు పిల్లవాడికి డబ్బిచ్చి సంతోషంగా ముందుకు నడిచాడు. అప్పటికే ఆ హత్యల గురించిన కేసు కోర్టుకు వచ్చింది. రాజు స్నేహితుడు లాయర్ గోపాల్ రాము నిర్దోషి అని ఎన్నో విధాలుగా వాదిస్తున్నాడు. కానీ అతని నిర్దోషిత్వాన్ని నిరూపించే ఆధారమేదీ లేకపోవడంతో ఏదో ఒక వంక పెట్టి వాయిదాలు తీసుకుంటూ వస్తున్నాడు. రాజు క్యాసెట్ తెస్తాడని ఎదురుచూస్తున్నాడు. ఎలాగైతేనేం రాజు ఆ హత్యలను చిత్రీకరించిన క్యాసెట్ను సంపాదించి గోపాల్కి ఇవ్వడంతో దాన్ని ఆధారంగా తీసుకొని అతను కోర్టులో వాదించి ఆ క్యాసెట్ని జడ్జి గారి ఎదుట కోర్టులో ప్రదర్శించారు. వీడియో క్యాసెట్ చూసిన తర్వాత జడ్జి గారు ఆ హత్యలకు రాముకి ఏ సంబంధం లేదని, అతను నిర్దోషి అని గ్రహించి ఆ జంట హత్యలకు కారకుడైన రామారావుకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
రాము సంతోషంతో బయటకు వచ్చి తన తమ్ముడు రాజు ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోయాడు.